బండి ఆత్మకూరు కుందు నది బ్రిడ్జిపై రక్షణ గోడ నిర్మించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. స్కామ్ పేరుతో జైలుకు పంపిన నేను పోవడానికి సిద్ధం. మసీదు ఘటనపై మంత్రి ఫరూక్ స్పందించాలి. నంద్యాలలో జాతీయ జెండాను ఎగరేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి. నంద్యాల మున్సిపల్ ఆఫీసు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన మంత్రి బిసి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం అందించిన ఒక వరం. బండేత్మగూరు మండల హెడ్ క్వార్టర్ లోనే బండేత్మగూరు అటు ఇటు హైవే రూటుకు గ్రామం ఒకవైపు ఉంటే చాలా మంది ఈ బ్రిడ్జి పైన రోజుకు వేలాది మంది బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని నడుస్తున్నారు. అంటే ఇక్కడ రక్షణ గోడలు నిర్మించమని గతంలో మేము స్పందనలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ అర్జీల రూపంగా పరిష్కరించలేని ఒక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గతంలో పికాపు ఆనకట్ట దగ్గర కూడా మేము గత కలెక్టర్ అయిన మంజీర్ జిలానీ సార్ గారికి స్పష్టంగా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, మా ప్రాణాలు ఏటిల్లో నీళ్ళలో కలిసిపోవాలన్నా అని అడగడం జరిగింది. ఎందుకంటే అక్కడ మీ అధికారులు నిర్లక్ష్యం విడి ఇక్కడ సైడ్కు వంతెనను నిర్మిస్తే మా ప్రతి బిడ్డ ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు. ఆ భయ ప్రాంతాలకు గురి కాకుండా నడుస్తారు. వేలాది మంది ఇదే హైవే రూటుకు ఎక్కాలంటే ఈ ఊరి జనాభా దాదాపు 10,000 పైనే ఉన్నది. ఈ ఊరికి అనుసంధానమైన ఈ మండలము గ్రామాలు కూడా 20 గ్రామాలు ఇక్కడికి వస్తున్నాయి. నిరంతర ప్రక్రియ ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసు, ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, మోడల్ స్కూలు, జెడ్పీహెచ్ఎస్ స్కూలు, ఇంకా ఎంఈఓ ఆఫీసు అధికారులు ప్రతి ఒక్కరు దీనిపైన నడచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ బిక్కుమంటూ ఎన్నో భయభ్రాంతులకు గురవుతున్నారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు సమాజం వైపు మొత్తం నడుస్తుంటే చిన్న పిల్లలు కూడా బీసీ హాస్టల్ పిల్లలు కూడా జెడ్పీహెచ్ఎస్కి వెళ్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఉన్నత అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినా పరిష్కరించలేదంటే ఇంత సిగ్గుచేటు ఈ మండల అధికారులు ఉన్నారంటే వీళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ మానశ్రీ మందాకృష్ణ మాది గారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణము బలిగొన్నప్పుడు ఆ ప్రాణ ఖరీదు ఈ అధికారులు కట్టిస్తారు. తెచ్చివ్వగలరా? తెచ్చివ్వలేరు. ఊకే కంటి తుడుపు చర్యలు మాత్రమే, కన్నీరు మాత్రమే కార్చి మీరు వెళుతున్నారు తప్ప మా ప్రజలపై నడుస్తున్న ఈ వంతెనపై సైడుకు ఇరువైపులా మేము ఏమంటున్నాం అంటే 4 అడుగులో 5 అడుగులో గ్రిల్లేసి ఒక జాలరో లేకపోతే ఒక మామూలుగా ఒక బిల్డింగ్ పెట్టి కంచె రూపంలో వేస్తే ఈ ప్రజలు ఈ వచ్చిపోయేవారు కూడా ఎక్కడ భయపడకుండా ఈ బ్రిడ్జి పై ఉంటారు. ఎంతో మంది ఈ బ్రిడ్జి పైన కూడా లైట్లు లేవు, మొబ్బుకు వెళ్తున్నారు, ఎక్కడ ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని వస్తున్నారు. ఎందుకంటే ఈ బండేత్మగూరు మండల హెడ్ క్వార్టర్ అయినా ఈ బ్రిడ్జిలో మేము నీటిలో గల్లంతే చనిపోతామని భయం భ్రాంతులకు గురవుతున్న ఈ ప్రజలు కాబట్టి
మనమందరము ఒకటి మనమందరం గమనించాల్సింది, ఇది మా కోసం కాదు, ఇది ప్రజల కోసం. ఇది ప్రజా సమస్యల పరిష్కారము చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇది ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఎందుకంటే ఈ అధికారులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అయ్యా దీన్ని నిర్మించండి, ఇక్కడ నుంచి మొదలుకుంటే మన మండలం హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకుంటే బోధనము సంతజుడు పికప్ అన్నకట్ట కాడ కూడా కంచె వేయాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఉన్నది. మళ్ళీ బండేత్మకూరు, కాకనూరు ఇట్లా అన్ని బ్రిడ్జిల మీద నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నదంటే ఈ మండల అధికారులకు ఉన్నది. దానికి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా మీరు భద్రతా భావం మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ మండల అధికారుల పైన ఉన్నది. కానీ ఈ మండల అధికారులు ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? వాళ్ళ ప్రాణాలు ముఖ్యం, కానీ మా ప్రాణాలు ముఖ్యం కాదు. మా ప్రజల ప్రాణాలు, మా మండల ప్రజలు ఉన్న ప్రాణాలు ముఖ్యం కాదు. అయ్యా మేము ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాము, మేము పట్టించుకోమనే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ అధికారులపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఈ మండల అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండే కాదు, వారికి ఈ నిన్న చనిపోయిన వ్యక్తి ప్రాణానికి అధికారులే బాధ్యత వహించాలి. అధికారులు ఎందుకు బాధ్యత వహించాలంటే గతంలో నిన్నాక మన మృత్యుజేగము కొట్టుకొని పోయి ఎక్కడో వెతుకులాట పోలీసులు చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాల మీద వాళ్ళ పన్నులు ఇసబెట్టి, వాళ్ళ డ్యూటీ పన్నులు ఇక్కడ మండలం పరిధిలో ఉండాల్సిన పన్నులు ఇసబెట్టి ఎక్కడెక్కడో ఉయ్యలవాడ దగ్గరికి పోయి వాళ్ళు ఎత్తుకులాడి మన బిడ్డ ప్రాణాలను తీసుకొచ్చారు, చనిపోయిన బిడ్డను. కానీ ఇప్పటికీ నిన్న అదే చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే వీళ్ళు గ్రిల్లో ఏదో ఒకటి ఏర్పాటు చేసి, ఒక కంచెను ఏర్పాటు చేసి ఈ ప్రాణము నిన్న చనిపోకపోవు, ఎందుకంటే ఆయన రమణారెడ్డి. కాబట్టి ఇప్పటికైనా అధికారులారా వెంటనే మీరు నిర్లక్ష్యాన్ని విడనాడి వెంటనే ఈ రోజు నుంచే ఈ పనులు మొదలు పెట్టాలి. లేకపోతే నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తానా, అరెస్ట్ చేయాలా అని అనుకుంటే కారణం అవసరం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కి అరెస్ట్ చేయాలని అనుకుంటే కారణం అవసరం లేదు. నువ్వు స్కామ్ చేస్తేనే అరెస్ట్ చేస్తామనేది ఏం లేదు. నీ పైన బురద గల్లి కూడా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రెసెంట్ వాళ్ళు అదే ప్రక్రియలోనే ఉన్నారని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రి అసెంబ్లీలో ఈ ఆడదాం ఆంధ్రాలో స్కామ్ జరిగేదానికి అవకాశం లేదని చెప్పి ఇచ్చినాడు. మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాము. నిన్న విచిత్రంగా చెప్పినారు, ఆడదాం ఆంధ్రాలో ప్రైజ్ మనీ ఇచ్చింది మేము క్రీడాకారులకు కాదంట, మాకు నచ్చిన వాళ్ళకు మేము డబ్బులు ఇచ్చినామంట. మళ్ళా ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులు ఎవరైతే డబ్బులు పొందినారో, ప్రైజ్ మనీ పొందినారో వాళ్ళ దగ్గరికి మైకు పెట్టండి. సిద్ధార్థ రెడ్డికి మీకు ఏమైనా పరిచయం ఉందా, రోజమ్మ గారికి మీకు ఏమైనా పరిచయం ఉందా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు ఏమన్నా పరిచయం ఉందా అని ఎవరైతే అధికార పార్టీని నిలదీస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తారో, ఎవరైతే ఎందుకు మీరు పథకాలు అమలు చేయడం లేదని నిలదీస్తారో వాళ్ళని అరెస్ట్ చేసినారనుకో మిగతా కార్యకర్తలు భయపడతారు కదా అని ఒక చెత్త ఆలోచనతో ఉన్నారు తప్ప వాళ్ళకు వేరే ఉద్దేశం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 32 కోట్ల స్కామ్ జరిగిందంటారు. 300 కోట్ల స్కామ్ నుంచి 30 కోట్లకు వచ్చిందంటే నీకు అర్థం కాలే? వాళ్ళు చెప్పేది పెద్ద స్కామ్ అని. ఫస్ట్ 300 ఎత్తినామన్నారు, ఆ తర్వాత 100 అన్నారు, మళ్ళీ 50 అన్నారు, ఇప్పుడు 30 అన్నారు. ఫస్ట్ ఎంత ఎత్తినామో చెప్తే అది నేననే తెలుసుకుంటా. ఎందుకంటే కానీ మా వాళ్ళు కూడా మొన్న అడుగుతారు, ఏంది ఇంత ఎత్తినే ఉంటా, మాకు కూడా చెప్పాలి ఒక్క మాట కూడా. ఇప్పుడు నువ్వు అడిగేది కూడా ఎత్తినే కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్తుంటే గాన ఈ ప్రభుత్వం మా పైన బురద చల్లాలన్న. నేను కూడా జీవితంలో ఏమనుకున్నా అంటే గాన ఇంటికాడికి ఓడిస్తే వాడికి సాయం చేసినాం, మా చేతిలో డబ్బులు ఉన్నా లేకుండా సాయం చేసినాం, పేద ఇంటి ఆడపిల్లల పెళ్లిళ్ళంటే సాయం చేసినాం, పేద విద్యార్థుల చదువులంటే సాయం చేసినాం. ఇదే మండలంలో ఎన్నో గ్రామాలకు బోర్లు కావాలంటే బోర్లు ఇప్పించినా, మోటార్లు కావాలంటే మోటార్లు ఇప్పించినా, పైప్ లైన్లు కావాలంటే పైప్ లైన్లు ఇప్పించినా. ఏంది నా సొంత డబ్బులతో. వద్దురా మన పేరు పైన ఒక మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఎవడైనా కాంట్రాక్టర్లు ఇంటికాడికి వచ్చి డబ్బులు ఇస్తాయన్నా మాకు వద్దన్నా, గ్రామాలలో ఏదన్నా మంచి పనులు గీయండి, మేము ఎక్కడ కూడా మీ పనులు అడ్డుకోమని చెప్పిన. కావాల్సి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వల్ల కొంతమంది కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మీరే అడగండి. ఒక్కసారి దేవుని పైన ప్రమాణం ఏంటి సార్, సిద్ధార్థ రెడ్డి ఎప్పుడైనా మీ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేశాడని
అడగండి. అంటే రాజకీయంలోకి వచ్చినాక నేను తెలుసుకునేది ఏమరా అంటే నిజాయితీ ఉన్నప్పుడు తెస్తారు, అవినీతి చేసినా కాబట్టి ఇంకా మనం కూడా ఇప్పటి నుంచి ఎత్తడం మంచిది. ఇంకా నిజాయితీ ఉండేదానికన్నా ఎత్తడం మంచిది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు నన్ను చూస్తూనే లేవు. ఒకవేళ నిజంగానే మమ్మల్ని జైల్లో పంపిస్తే వాళ్ళకు ఒక తృప్తి అనుకుంటే గానా పాపం వాళ్ళ సాటిస్ఫాక్షన్ మేము ఎందుకు కాదనాలా, పోయొచ్చాం కొన్ని రోజులు. మసీదు కారకులను దుండగులను we want justice. We want justice. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। कल रात में प्रकाशम जिला त्रिपुरांतकम मंडलम दूपाड़ू ग्राम में एक पुरानी मस्जिद को रात को अंधेरे में मस्जिद को ताला डाले तो भी ताला फोड़ को उसके अंदर मस्जिद के अंदर जाको चंद गूंडे मस्जिद में रहने के खुराना और जानी माजा ये से हम पूरे के पूरे जला को पूरा ये कर दिए हैं। इसके ख़िलाफ़ में आज हम लोग यहाँ पर एक धरना करते हैं, हुकूमत से अपील करते हैं कि ऐसे हालात ऐसे हादसे दोबारा कहीं भी ना हो। यहाँ पर सब लोग आंध्र प्रदेश के अंदर सब लोग मुसलमान हिंदू क्रिश्चियन सब लोग मिलकर रहते हैं। ऐसी जगह में ऐसे हादसे होना बहुत बुरी ख़तरनाक हालात है। इसलिए हमें अपील करते हैं हुकूमत से ऐसे हालात दोबारा ना हो और हुकूमत की जानिब से ये जो भी करे हैं उनको पकड़कर उनको कड़ी से कड़ी सज़ा देना है। ऐसे गुंडों को दोबारा कोई भी करना नहीं बोलकर ऐसा एक सज़ा देकर एक एग्जाम्पल दिखाना है हुकूमत। और एक अपील करते हैं यहाँ के मिनिस्टर साहब से भी आप लोग एक कमेटी बिठाकर वो मस्जिद को विज़िट करें, मस्जिद को जाकर देख के मस्जिद को फिर दोबारा जैसी थी मस्जिद वैसा दोबारा तामीर करना। वहाँ पर इससे पहले जैसा नमाज़ हो रही थी वैसा नमाज़ वहाँ पर होना बोलकर हम यहाँ से एक डिमांड करते हैं। इसलिए हुकूमत जल्द से जल्द एक कमेटी बिठाकर इसके ऊपर जो कार्रवाई हुई है, जो गूंडे मस्जिद में घुसकर मस्जिद को जलाया गया है, मस्जिद के खुनान को जलाया गया है, जानिमाज को जलाया गया है, ऐसे गुंडों को जल्द से जल्द पकड़ के उनको सज़ा देना है। इससे पहले भी राजा मंडी के अंदर एक मस्जिद में मौजान को मार दिया गया था। उस वक्त में क्या करे, कोई एक दीवाने को लाकर सामने खड़ा करके वो इश्यू को क्लोज कर दिए हैं। इस इश्यू में ऐसा नहीं होना है। जो हकीकत कौन है वो गुंडा कौन है उसको पकड़ के उसको सजा देना बोल के हम लोग यहाँ से डिमांड करते हैं। ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో మసీదులోకి కొంతమంది దుండగులు చొరబడి మసీదు యొక్క జానిమాజులు ఇతర సామాగ్రి మరియు ఏసీలు అవన్నీ ధ్వంసం చేయడం జరిగింది। దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం ముస్లిం సమాజం తరపు నుంచి, దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలి। ఎవరైతే ఈ దుండగులు దీనికి కారకులైనారో ఈ దుశ్చర్యకు కారకులైనారో వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అదే విధంగా ఈరోజు ఇక్కడ మనము నిరసన తెలుపుతూ మైనార్టీ మంత్రివర్యులు ఫారూక్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాము। ఏదైతే ఈ మసీదును సందర్శించి వెంటనే అక్కడ జరిగిన ఆ పరిణామాన్ని ఒక విచారణ కమిటీ ద్వారా విచారణ జరిపించి దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించి మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా తరపు నుంచి మసీదుని పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి కోరుతూ అదేవిధంగా మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డిమాండ్ చేస్తున్నాము। జస్టిస్ 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 మసీదు దహనానికి కారణమైన గుండగులను రాష్ట్రంలో అది మన తెలుగు రాష్ట్రంలో అన్ని మతస్థులు కలిసికట్టుగా ఉండే ప్రాంతంలో కావాల్సిందిగా మతతత్వ శక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా బాధాకరము।
మేము ఒకటే కోరుతున్నాము, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఇటువంటి మత శక్తుల పట్ల మీరు కఠిన వైఖరి అవలంబించి రాష్ట్ర ప్రజలను శాంతియుత వాతావరణంలో కలిసికట్టుగా జీవించేటట్లు చేయాలని మీకు కోరుతూ, ఈ మసీదులో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. లేని విధంగా ఈ మత శక్తులు ఇంకా రెచ్చిపోయి రాష్ట్రంలో ఇంకా వేరే మతస్థుల ప్రార్థనాలయాలను కూడా ధ్వంసం చేయడానికి ఎటువంటి దుస్సాహకు వీళ్ళు పాల్పడతారంటే ఎన్నో సంఘటనలు ఇప్పటికే రాష్ట్రంలో జరిగి ఉన్నాయి. ఇటువంటివి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముస్లిం సంఘాల తరపు నుంచి మీకు ఒకటే కోరుతున్నాము, ఇక్కడ ఉన్న స్థానిక మంత్రివర్యులు శ్రీ ఫారూక్ గారిని కూడా మేము ఒకటే కోరుతున్నాము, ఈ మసీదుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు సందర్శించి దీనిని బాగు చేయాలని కూడా కోరుతున్నాం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ప్రజలారా, ఈ దౌర్జన్యకాండం చాలా బాధాకరమైంది. ఈ ప్రజలు మనం అంతా కలిసిమెలిసి చాలా బాగా ఉన్నాము. ఇప్పుడు ఈ రోజుల్లో ఇవి విచ్చి పెట్టడం చాలా బాధాకరము. కానీ ఈ మసీదు దేవుని ఇల్లు, అందరికీ దేవుని ఇళ్ళే. ఇది మీకు కూడా దేవుడే, మాకు కూడా దేవుడే. కానీ ఈ మసీదును కాల్చిన వాళ్ళను ఎమ్మడే ప్రభుత్వం కఠినంగా శిక్షించి వాళ్లకు కఠిన శిక్ష విధించమని కోరుతున్నాను. పోతాను జూమ్ లాక్కో వెనక్కి ముందుకు ఎందుకు పోతారు? ఓపెన్ అవుతుంది. ఉన్న 23 లక్షల పశువులు, మేకలు, పశు వైద్యశాలలు, 191 రైతు సేవా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. మెరుగైన నాణ్యత కలిగిన పశుగ్రాస అభివృద్ధి. పోలీస్ ఆధ్వర్యంలో మొదటి కంటింజెంట్ కమాండర్ శ్రీ కాళీశ్రీ చరణ్ గారు, అసిస్టెంట్ కమాండర్ శేషపని ఏఆర్ఎస్ఐ గారు వస్తున్నారు. వీరు గౌరవంగా చేస్తున్నారు. తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పి పుల్లయ్య యాదవ్ గారు, అసిస్టెంట్ కమాండర్ డిసి మదార్ గారు గౌరవవందనం ఇవ్వడం జరిగింది. తర్వాత థర్డ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ కె దాదాపీరయ్య గారు ఆర్ఎస్ఐ, అసిస్టెంట్ కమాండర్ కె శ్రీనివాసమూర్తి గారు, ఫోర్త్ కంటింజెంట్ కమాండర్ ఎస్ ధనుంజయ ఎస్ఐ పోలీస్, కమాండర్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ కె నారాయణ గారు, ఎన్సిసి ఎస్ మధుకుమార్. ప్రతి బిడ్డకు చదువు నిమిత్తం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం ఆర్థిక లబ్ధి చేకూర్చాము. జిల్లాలో 3,14,118 మంది విద్యార్థుల తల్లులకు సంరక్షణ బ్యాంకుల ఖాతాలో ఈ పథకం. మన బడి మన భవిష్యత్తు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర డాక్టర్ సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజన పథకం తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పాఠశాలలో విద్యా నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జిల్లాలోని 1,761 ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2,98,292 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందజేయడం జరిగింది. సమగ్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నీ పాట
చైర్మన్ గారి సహకారంతో అదేవిధంగా ఎమ్మెల్సీ గారు శాలువా కప్పి ఈ కార్యక్రమాన్ని మన స్వీపర్లను సన్మానిస్తున్నారు. చైర్మన్ గారు సర్టిఫికెట్ అండ్ ఎమ్మెల్సీ గారు సర్టిఫికెట్ अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज हमारे इंडिया की 79th स्वातंत्र दिवस आगे है। इस खुशी में हर एक इंडियन सिटीजन, हर एक जना भी एक खुशी के माहौल में शामिल होना जरूरी है, क्योंकि आजकल के लोगों को बहुत सारे मैंने इसके बारे में मालूम है, फिर भी याद करना ये नौजवान लोग कम करते हैं, क्योंकि ये डेमोक्रेसी हमारे किस आदमियों से, कैसे कुर्बानियों से ये आ गई बोलने के बाद एक याद करना एटलीस्ट अगस्त 15 और जनवरी 26 to 3 ज़रूरी होता है, क्योंकि एक ब्रिटिश लोगों को समझाते हैं सूर्य अस्तमिंचनी ब्रिटिश साम्राज्य बोल के, ऐसे लोगों को हमारा महात्मा गांधी ने अहिंसा बोल के एक वर्ड से सभी लोगों को उन्होंने ब्रिटिश को यहाँ से निकाल के चले गए। कभी भी हमने हमारे कितने सैक्रिफाइस किए, एक दिन सभी लोगों को मैं समझाता हूँ, विनती करता हूँ कितने लोगों को यहाँ पे कितना सैक्रिफाइस करें। इसमें हर एक आदमी, हर एक इंसान, बड़े बड़े लोग, हर एक कैस्ट वाले, उलमा हजरात, मुसलमान, महात्मा जवाहरलाल नेहरू, हर एक आदमी भी ये फ्रीडम के वास्ते उनके जानो, उन्हें पैसा, उन्हें कुर्बान करके हैं। उनको सभी भी आज हम याद करते हैं, उनकी स्टोरियाँ सुन के जो वो लोग बताए गए हैं वो रास्ते में हमें भी चलना, उनके आपसे गुजारिश करता हूँ, याद करके सलाम करता हूँ। वालेकुम सलाम। 79వ స్వాతంత్ర దివస శుభాకాంక్షలు। ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది, దాని గురించి మనం ఖచ్చితంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా। ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ స్వాతంత్రం యొక్క హ్యాపీనెస్సే తెలుసు, కానీ ఆ రోజు ఎంతమంది కష్టపడి ఎన్ని ప్రాణాలుండి మనకి స్వాతంత్రం తీసుకొని వచ్చినారో మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం। అలాగే ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ మౌనిస మేడం గారికి, వైస్ చైర్మన్ శ్రీధర్ గారికి, కౌన్సిలర్స్కు, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం। దాదాపుగా ఒక విషయం మేడం చూసి గుర్తొస్తుంది నాకు తెలిసి 5 సంవత్సరాలు ఫిబ్రవరితోనో మార్చితోనో 5 years కంప్లీట్ అవుతా ఉంది ఈ కౌన్సిల్ ఏర్పడి। సో ఆగస్టు 15th ఈ చైర్మన్ గారికి, ఈ కౌన్సిల్కు ఇది తర్వాత మళ్ళీ ఈ కౌన్సిల్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ చైర్మన్ అవుతారు, మళ్ళీ చేస్తారు। ఈ పీరియడ్కి అయితే ఇది ఉంది। ఈ కౌన్సిల్ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఫస్ట్ మైనారిటీ ముస్లిం మహిళ మా మౌనిస గారు। ఇంతకుముందు ఫస్ట్ మహిళగా గౌరవనీయులు దేశం సులోచనమ్మ గారు ఉన్నారు। ఆ తర్వాత కంటిన్యూగా మహిళలకే ఇక్కడ పీఠం వచ్చి మళ్ళీ మైనారిటీ ముస్లిం మహిళను ఏర్పడము। నాకు తెలిసి నంద్యాల మున్సిపల్ చరిత్రలో కంటిన్యూగా 2 సార్లు 10 సంవత్సరాలు మహిళలకు పట్టం కట్టింది ఎక్కడ లేదనుకుంటాను। నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే లేదనుకుంటాను। ఆ గౌరవం అయితే మహిళలకు ఈ మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది। మహిళా శక్తి చిన్న శక్తి కాదు, ఇక్కడ కూడా మహిళా మనులు చాలా మంది ఉన్నారు। ఈ సందర్భంగా ఒక స్వాతంత్ర యోధురాలు వాళ్ళ గురించి మాట్లాడతాను। నీరా ఆర్య కలకత్తాలో 1902లో ఎక్కువ ధనిక కుటుంబంలో ఉన్నటువంటి మహిళ, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా బాగా ఉండి ఆర్థికంగా ఉండే వ్యక్తి। వాళ్ళ తండ్రి అతి గారాభంగా నీరా ఆర్యను పెంచిన వ్యక్తి। ఆ కాలంలో 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు, 13 సంవత్సరాలకే పెళ్లిళ్ళు జరిగేటప్పుడు తనకు నచ్చిన వ్యక్తి కావాలి అని చెప్పేసి 20 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా ఆగడం అనేది
అప్పటికి వాళ్ళ తండ్రి ఆ అమ్మాయికి ఎంత స్వాతంత్రం ఇచ్చినాడని చెప్పేసి ఆ ఒక్క ఉదాహరణ అనేది తెలుస్తూ ఉంటాను. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కూడా అప్పుడు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ నీరా ఆర్య వచ్చేసి ఆ రకంగా చేశారు. ఎంతో ఫైనాన్షియల్గా బాగా ఉండే ఆర్య తనకు శ్రీకాంత్ అనుకుంటారు, శ్రీకాంత్ అనే వ్యక్తిని ఒక ఆఫీసర్ను పెళ్లి చేసుకోవడము జరిగింది. ఆయన వచ్చేసి బ్రిటిషు సామ్రాజ్యంలో ఇంటెలిజెంట్ ఆఫీసర్గా ఉండడం జరుగుతూ ఉంది. నీరా ఆర్యకు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం మీద ఎంతో అభిమానం ఉండే, ప్రేమ ఉండే వ్యక్తి. ఈయన వచ్చేసి శ్రీకాంత్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో తన ఉద్యోగానికి విధి నిర్వహణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆ రకంగా ఆయన ఉద్యోగం చేసే వ్యక్తి. భార్య భర్తల్లో భిన్న ధృవాలు, ఈయన స్వాతంత్రం కోసం పోరాడాలనే ఆలోచన, ఆయన తన ఉద్యోగ నిర్వహణ ఖచ్చితంగా చేయాలనేసి ఆ రకంగా ఉండేవాడు. ఎప్పుడు సుభాష్ చంద్రబోస్తో వీళ్ళు ఉండేవాళ్ళు. నీరా ఆర్య ఒకరోజు సుభాష్ చంద్రబోస్తో కలవడానికి పోతా ఉంటే వాళ్ళతో కలుస్తూ ఉన్నాడని చెప్పేసి తన భర్త శ్రీకాంత్ ఫాలో అయ్యి సుభాష్ చంద్రబోస్ను ట్రేస్ చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేయడము, సుభాష్ చంద్రబోస్ మీద కాల్పులు జరపడము, అతని కారు మీద కాల్పులు జరపడము, ఆ ఫైర్ పోయి అతని డ్రైవర్ కుడి భుజానికి తగలడము, బుల్లెట్ కుడి భుజానికి తగలడము. అయినా అతను తప్పించుకొని డ్రైవర్ చాకచక్యంగా కారును తీసుకొని సుభాష్ చంద్రబోస్ గారిని తప్పించడం జరుగుతుంది. ఓకే సార్. ఓకే సార్. ఎక్కడ సార్ అవసరం కలిపండి మా సార్ మైక్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇద్దరు తెలుసు కలిసిన ఒకప్పుడు దిగో एक बार इधर. ఓకే సార్. అన్నా సార్ ఏటీవీ సార్. ఓకే సార్. ఓకే సార్. సంతోషంగా ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్ఎం గారు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఒక్కటి, ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రతి సూపర్ 6 పథకాలలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా 90% చేయడం జరిగింది. ఏ పథకాన్ని తీసుకునే గానీ కూడా దాన్ని ఖచ్చితంగా కూడా నిర్వహించి దానికి ఏ ఇబ్బందులు లేకుండా కూడా ప్రయాణికులకు ఉండాలనే ఉద్దేశంతో 5 రకాల బస్సులకు కూడా ఉచిత ప్రయాణం ఉంది. ఎవరైతే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ తీసుకెళ్తే వారందరికీ కూడా ఈ సౌకర్యం ఇంతకుముందు గతంలో ఓన్లీ జిల్లా లోపలనే నేను అనుకోవడం జరిగింది మొదట. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ఆలోచన చేసిన తర్వాత ఈ ప్రయాణం ఒక చోట నుంచి దిగి మళ్ళీ వేరే జిల్లాలకు వెళ్లాలంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఈ 5 రకాల బస్సులలో ఉచిత ప్రయాణం కొరకు ఈ రోజు అంతా కూడా 0 టికెట్ మీద వీళ్ళని తీసుకుపోవడం జరుగుతా ఉంది. ఇందాకే లోపల మహిళలు అడిగారు, ఏమా ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం అంటే చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా మిగులుతుంది. ఈ డబ్బు ఏదైతే సేవింగ్స్ అవుతాయో
దీని ద్వారా మళ్ళీ కుటుంబానికి ఏదైనా ఇతర ఖర్చులకు వాడుకోవచ్చినటువంటివి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా ఏమేమి పోతాయని. ఈ సభను ప్రారంభించాల్సిందిగా మేడం గారు కోరుతున్నాను. శ్రీ శక్తి ఈ కార్యక్రమానికి చేసిన ప్రయాణికులకి, మహిళలకి, ఆర్టీసీ సిబ్బందికి, చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఎప్పుడెప్పుడు ఉచితంగా టికెట్ లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం ఎప్పుడెప్పుడు చేయొచ్చా, కూతుర్లను చూసుకోవడానికి, అల్లులను చూసుకోవడానికి, పుట్టింటికి కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చా, భర్తని డబ్బులు అడగకుండా, ఇంట్లోకి ఎవరి డబ్బులు అడగకుండా ఉచితంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పండుగలు వచ్చినా ఏమొచ్చినా గుర్తు మహిళలందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే మహిళలకి ఏమి కావాలి, మహిళలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, మహిళల ఆలోచన విధానము ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా మనం ప్రోత్సహించాలా, ఆదుకోవాలా అనే ఆలోచన ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే మీ పొదుపు సంఘాలు వచ్చినాయి. పొదుపు సంఘాలు పెట్టింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మహిళలు వంట చేసేటప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు మనకి సంవత్సరానికి 3 ఇచ్చారు ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. తల్లి పిల్లలని స్కూల్ పంపించాలా, అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనము పేరు మీద మహిళల తల్లుల మనసును అర్థం చేసుకునేవారమ్మా? చంద్రబాబు నాయుడు. మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మహిళలు స్వేచ్ఛగా ఉద్యోగాలు కావచ్చు, పనికి కావచ్చు, పిల్లలను చూసుకోవడం కావచ్చు, ఏ విషయంలో అయినా ఉచితంగా ప్రయాణం చేసి మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని నిర్ణయాలు తీసుకునే విధంగా మహిళల్ని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు. మరి మహిళలకి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనకి ఆలగడ్డ నుంచి మరి ఈరోజు ఈ కార్యక్రమము మొదలవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం మనకి ఆలగడ్డలో 67 బస్సులు ఉన్నాయి. ఈ 67 బస్సులలో మనకి ఏదైతే ఈ ఉచిత బస్సు ప్రయాణాలు మొదలయ్యేదానికి 57 బస్సులు 57 బస్సులు కేవలం ఎవరికి? మహిళలకి. బాగుంటే సగం కష్టానికి తీరిపోతాయి, అవునా కదా? ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే మగవాళ్ళ కష్టాలే రావు. అందుకే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆడవాళ్ళని బాగా చూసుకోవాలి పదే మీకు చెప్పేది, అంతే కదా? పల్లె వెలుగు మనకి 46 బస్సులు, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ 11 బస్సులు. ఈ బస్సులన్నీ కూడా ఉచితంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు
అహోబిలం కావాలంటే అహోబిలం పోవచ్చు, బాచిపల్లి కావాలంటే బాచిపల్లి పోవచ్చు, పక్కన చాగంబరి పోవచ్చు, రుద్రవరం పోవచ్చు, మీరు ఊరు కాచి నంద్యాలకు పోవచ్చు, కర్నూలు పోవచ్చు. రాష్ట్రంలో అప్పుడప్పుడు మీకు చంద్రబాబు నాయుడు కలవాలనుకుంటే అమరావతి కూడా పోవచ్చు. మీకు ఈ రాష్ట్రం మొత్తంలో ఈ రాష్ట్రం అంతా కూడా మహిళలు ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్సులు ఉచితంగా మీకు ప్రయాణం పెట్టడం జరిగింది. నిజంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎందుకు ఎంచుకున్నారనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఈరోజు ఏంటి స్వాతంత్రం వచ్చిన రోజు, మహిళలకి స్వాతంత్రము వచ్చిన రోజు. అదేవిధంగా ఈ రోజు ఈ మంచి కార్యక్రమము మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చాలా మేలు చేస్తున్నారు. చాలా మంది ఇది కుదరదన్నారు, చాలా మంది ఇది సాధ్యం కాదన్నారు, అసలు చాలా మంది ఇది అవసరం లేదన్నారు. కానీ బయటికి తిరిగే మహిళలకి తెలుసు, పనికి వెళ్లే మహిళలకి తెలుసు, ఉద్యోగానికి వెళ్లే మహిళలకి తెలుసు ఇది ఎంత అవసరమో ఎంత ముఖ్యమో అనేది. తెలంగాణలో కూడా చేసినారు, కానీ చాలా మంది వ్యతిరేకించినారు. ఇక్కడ మనం చూసుకుంటే సంబరాలు చేసుకుంటున్నాం, మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నాయకత్వం పైన నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటువంటి పథకాలు పెట్టినప్పుడు మహిళలు స్వీకరిస్తారు, స్వాగతిస్తారు, గుర్తు పెట్టుకుంటారన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మన కోసం చేస్తున్నారు. గతంలో సోమమ్మ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా రావడానికి కారణము ఇద్దరు వ్యక్తులు. ఒకటి భూమనారెడ్డి గారు, రెండోది చంద్రబాబు నాయుడు గారు. భూమనారెడ్డి గారు ఎంపీగా నంద్యాలకు పోతే ఆలగడలో ఎమ్మెల్యేగా ఆ పోస్ట్ కి ఎవరు పట్టించాలని అన్నప్పుడు భూమనారెడ్డి గారు వెళ్లి శోభనారెడ్డి గారు వస్తారని చెప్పిన వెంటనే ఒప్పుకొని శోభమ్మని ఆలగడ్డకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు శోభమ్మ పనిచేసే తీరు నచ్చి, కష్టపడే తీరు నచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ చైర్మన్ మొదట మహిళ చైర్మన్ గా శోభా నాగిరెడ్డి గారు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. శోభమ్మ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎప్పుడు లేని సర్వీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఎన్నో ప్రాంతానికి బస్సులు లేని దగ్గర కూడా బస్సులు ఏర్పాటు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా శోభనారెడ్డి గారు చేయగలిగారంటే దానికి కారణము అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆమెకు స్వేచ్ఛ ఇచ్చినారు. కాబట్టి ఈ రోజు ఆర్టీసీ మరి ఏ నిర్ణయాలు తీసుకుంటుందో, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలు పెడుతున్నారో నిజంగా పెద్దలందరూ కూడా స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు, గుర్తు పెట్టుకున్నారని మనస్ఫూర్తిగా ఒక తోటి మహిళగా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు చిన్న రిక్వెస్ట్, ఆర్టీసీ సిబ్బంది ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా గ్రామాలకి ఇంకా ఈ చదువుకున్న పిల్లలకి కరెక్ట్ టైం కి బస్సులు రావట్లేదని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. నేను మళ్ళీ ఆర్టీసీ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఏ గ్రామాలకి ఇంకా బస్ సర్వీసులు రాలేదో ఆ బస్ సర్వీసులు అన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేసేదానికి మీరందరూ కూడా కృషి చేయాలా. మా సపోర్ట్ కూడా ఉంటుంది. అవసరమైతే ఎక్స్ట్రా బస్సులు కావాలంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎక్స్ట్రా బస్సులు తీసుకొచ్చినా సరే ఆ గ్రామాలకి తప్పకుండా బస్ సర్వీసులు పెట్టి తీరాలని చెప్పి కూడా ఆర్టీసీ సిబ్బందికి తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో రావాలా, మహిళలకి ఉపయోగపడేలాగా మళ్ళీ రావాలా. మీకు కూడా వస్తాయి తొందరగా కూడా జెంట్స్ కూడా వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా మాకెప్పుడు అడుగుతున్నారు. భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది, కానీ భార్య చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాదని మగవాళ్ళు అక్కడక్కడ నాకు చెప్పడం జరిగింది. మీ కష్టాలు మీవి, మా కష్టాలు మావి. కానీ రాష్ట్రం బాగుపడి మంచి పెద్ద పరిశ్రమలు వచ్చి మన రాష్ట్రం కలిగిన అప్పులన్నీ తీరిపోతే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు బస్సు అందరికీ ఫ్రీ పెడతారని చెప్పి కూడా ఆ విషయంలో మనం అందరం కూడా వెళ్ళాలి, ఆలోచించాలి అని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, లోకేష్ గారికి, మన మహిళలందరి తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి
మనం అందరం కూడా మద్దతు ఇస్తున్నామని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా చాలా వరకు బాత్రూమ్స్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. అది కూడా నేను గతంలో కూడా చెప్పినాను, కానీ అది ఇంతవరకు సాల్వ్ కాలేదు. అది ఒకవేళ ఆర్టీసీ వాళ్ళు చేస్తామంటే సరే, లేదు అంటే మున్సిపాలిటీ వాళ్ళతో చేపించడమో లేదా నా సొంత నిధులు పెట్టి నేనైనా ఆ బాత్రూమ్లు చేపిస్తారని చెప్పి ఆర్టీసీ వాళ్ళకి మరొకసారి తెలియజేసుకుంటూ మనం చేపిస్తామంటే ఆర్టీసీ వాళ్ళు మేడం చెప్పింది, నేను చేపించుకుంటే మేడమే చేపిస్తారంటే వాళ్ళు హ్యాపీ. ఏదైనా సరే అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని, మన ఊరిని, మన గ్రామాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో మనమందరం కూడా బాధ్యత తీసుకొని బాధ్యత ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రోజు 2 బస్సులు మనము ఆలగడ్డ నుంచి నంద్యాలకు ఒక సర్వీసు, కర్నూలుకి ఒక సర్వీసు, ఆలగడ్డ నుంచి నంద్యాలకి, ఆలగడ్డ నుంచి కర్నూలుకి 2 సర్వీసులు ఉచిత బస్సులు మనం ఈ రోజు మొదలు పెడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఉచిత టికెట్లు ఆల్రెడీ ఇవ్వడము, ఆయన ఒక బస్సు టికెట్ ఇచ్చేసినారంటే మనం టికెట్ తీసుకుంటూ పోవచ్చు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఆడవాళ్ళు ఏంటంటే మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రము మీరు రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే సాయంత్రం మాట్లాడదాం. నమస్కారం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవము అందరికీ, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సును స్త్రీ శక్తి అనే పథకం కింద అమలు చేయడం జరుగుతూ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏవైతే సూపర్ 6 పథకాలకు చెప్పారో వాటిలో ముఖ్యమైనటువంటి స్త్రీ శక్తి పథకం కింద ఈరోజు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలామంది ప్రజలకు కానీ, అంటే మహిళలకు చాలామందికి ఇది ఉపాధి కోసము ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణించే మహిళలకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే వారు సంపాదించినటువంటి డబ్బులలో ఒక 30 రూపాయలు పోను, ఒక 30 రూపాయలు రాను, ఒక 60 రూపాయలు ఒక మహిళకు మిగిలింది అని అంటే అది ఒక 2000 రూపాయలు ఒక మహిళకు తప్పకుండా ఎంతో ఉపయోగపడుతుంది. అది వాళ్ళ కుటుంబ అభివృద్ధికి, అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోయి పనులు చేసుకోవడానికి కూడా వారికి ఎంతో సహాయపడుతుంది. అలాగే స్త్రీ శక్తి కింద స్త్రీల అభివృద్ధి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దానిలో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీనిని అమలు చేశారు. మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పథకము అమలు చేయడానికి ఎన్ని రోజుల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. వాటికి ఈరోజు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పథకాన్ని ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. జై జనసేన.
బండి ఆత్మకూరు కుందు నది బ్రిడ్జిపై రక్షణ గోడ నిర్మించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. స్కామ్ పేరుతో జైలుకు పంపిన నేను పోవడానికి సిద్ధం. మసీదు ఘటనపై మంత్రి ఫరూక్ స్పందించాలి. నంద్యాలలో జాతీయ జెండాను ఎగరేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి. నంద్యాల మున్సిపల్ ఆఫీసు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన మంత్రి బిసి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం అందించిన ఒక వరం.